అందరికీ నమస్తే అండి. అన్ని శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ ప్రసాద్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రధానమంత్రిగా ఆయన 2016 నవంబరు 8వ తారీఖున 8 గంటలకు మేరే ప్యార్ దేశవాసియో అని ప్రసంగం అనేది ఆయన ప్రారంభించారు. ఆ రోజున స్పీచ్ అంటే రెగ్యులర్ టాపిక్ అనుకున్నారంట. కానీ అర్ధరాత్రి నుంచి 500 నోట్లు 1000 నోట్లు రద్దు అని బ్లాస్టింగ్ ప్రకటన అనేది ఆయన చేశారు. నెక్స్ట్ డే నుంచి ఆ 2 నోట్లు చూస్తే భయం, క్యాష్ కోసం ఏటీఎం నోట్లు మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూ, మీమ్స్ ఇలా ఎన్నో. అప్పటి నుంచి మోడీ గారి స్పీచ్ అంటే అందరూ ఎలర్ట్ గా ఉంటున్నారు. అలాగే ఇటీవల ప్రధానమంత్రి మోదీ గారు 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్, ఖజురహో, లక్నో, సహరన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు రూట్లో ఈ రైళ్లు నడవబోతున్నాయండి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత భారత్ రైళ్లు కొత్త శకానికి తరానికి నాంది అని మోడీ గారు పేర్కొన్నారు. వారు మన ప్రజల కోసం ఎన్నో జన్ధన్ అకౌంట్లు, పేదలకు 0 బ్యాలెన్స్ చొప్పున అదొక అనూహ్యమైన మార్పు అండి. ప్రజల్లో చాలా మంచి మార్పు అది. పేదవారికి కూడా బ్యాంక్ ఏమిటి అనేది తెలిసింది. గతంలో బ్యాంక్ అకౌంట్లా తెలియదు. అలాగే స్వచ్ఛ భారత్ పథకాలు, స్వచ్ఛ భారత్ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఆఫీసులో చేయాలని అదొక ఉద్యమంగా చేశారు. తర్వాత దాన్ని సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం వారు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఆవాస్ యోజన, అది కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు ఇల్లు లేని పల్లెటూరులో ఇల్లు లేని వారికి ఇల్లు కల్పన, వ్యాపారం చేసుకునే వారికి ఎంతో బాసటగా 5 లక్షల పై లోన్లు, ఇంకా పెద్ద లోన్లు సంస్థలకి. అలాగే జిఎస్టీతో విప్లవాత్మకమైన మార్పులు అనేది తీసుకొచ్చారండి. గతంలో మనం వ్యాపారస్తులు ట్యాక్స్ కట్టాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పనిలాగా ఉండేది వ్యాపారస్తులకి. స్టార్టింగ్ లో కొద్దిగా ఏమిటి అని కొద్దిగా అది సెట్ అయ్యే వరకు కొద్దిగా జనాలందరూ రకరకాల ఆలోచనలుగా ఉన్నారండి. కానీ ఇప్పుడు జిఎస్టీ అనేది చక్కగా అమలు అనేది చక్కగా ఉంది. ఇటీవల రేట్లు అనేది తగ్గించారు. ఎందుకంటే ప్రణాళికతో ముందుకు వెళ్ళగలిగే వారు దేశాన్ని నడిపించితే మనం అందరం చల్లగా ఉండగలుగుతున్నాం. ఇటీవల పాకిస్తాన్ మీద యుద్ధం జరిగింది. ప్రజలందరూ ఎంతో మద్దతుగా నిలిచారు, ఎంతో అనుభవంగా ఎదుర్కొన్నారు. మన ప్రధానమంత్రి గారు, మన సైనికులు, ప్రతి ఒక్కరు మంత్రులు, కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ మంత్రి గారు అందరూ సమిష్టి కృషితో ఆ యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. శత్రువులు కూడా భారత్ అంటే భయపడే విధంగా ఎంతో గంభీరంగా ఆయన అన్ని దేశాలు పర్యటిస్తూ మన భారతదేశాన్ని కొన్ని దేశాలకి సహాయాలు అందిస్తూ భారతదేశం వాణిజ్యంగా అన్ని రకాలని ముందుకు తీసుకెళ్తూ ప్రధానమంత్రి మోడీ గారు ఇలా ఎన్నో పథకాలు దేశ భద్రత కోసం, ప్రజల కోసం చేసుకుంటూ ముందుకు వెళుతూ విమర్శకుల నోళ్లు కూడా మూయిస్తూ ఆయన ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఆయనకి మనం అందరం 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి నా అన్ని శివ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుద్దాం ప్రధానమంత్రి గారికి. అలాగే మన వ్యూవర్స్, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు వారందరూ ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో పథకాలు, ఎంతో పెట్టుబడులు, మన అమరావతి అభివృద్ధికి ఎంతో సహాయం చేస్తున్నారు. మనం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆయనకి వెనుక ధైర్యంగా మద్దతుగా నిలబడాలి. ఆయన మరిన్ని మంచి పథకాలు, పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.